కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. మరి ముఖ్యంగా బుబియాన్ ద్వీపంలో ఉన్న అమెరికా మరైన్ స్థావరాలపై డ్రోన్స్తో దాడి చేసింది. ఈ దాడిలో 5 అమెరికన్ మరైన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బుబియాన్ ద్వీపంపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ ద్వీపంతో పాటు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై కూడా దాడులు చేసినట్టుగా ప్రకటించింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న రాడార్ సిస్టమ్ ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైంది. సౌదీ అరేబియాలోని అల్ ఖర్జ్ ప్రాంతంలో ఉన్న ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ పై ఇరాన్ చేసిన దాడులో 10 మంది అమెరికన్ మెరైన్స్ గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. అటు యెమెన్లోని హౌతీలు ఇజ్రాయెల్పై మిస్సైల్ దాడులు చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం అంతకంతకు తీవ్రమవడం చూస్తున్నాం. కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బుబియాన్ ద్వీపంలో ఉన్న అమెరికా మరైన్ల స్థావరాలపై డ్రోన్స్తో దాడి చేసింది. ఈ దాడిలో 5 అమెరికన్ మరైన్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బుబియాన్ ద్వీపంపై దాడి చేసినట్టుగా ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ ద్వీపంతో పాటు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై కూడా దాడులు చేసినట్టుగా ప్రకటించింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న రాడార్ సిస్టమ్ ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమైంది. సౌదీ అరేబియాలోని అల్ ఖర్జ్ ప్రాంతంలో ఉన్న ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ పై ఇరాన్ చేసిన దాడుల్లో 10 మంది అమెరికన్ మరైన్స్ గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. యెమెన్లో హౌతీలు ఇజ్రాయెల్పై మిస్సైల్ దాడులు చేస్తున్నారు.